హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మన మొబైల్ని ఫుల్గా ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన మొబైల్ని కనుక మనం రీసెట్ చేసామనుకోండి, మనం స్టార్టింగ్లో మన మొబైల్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా చేంజ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. అలాగే మీ మొబైల్ని ఎప్పుడైనా సరే సెకండ్ హ్యాండ్కి అమ్మేస్తున్నా సరే, లేకపోతే మీకు అవసరం లేకుండా మీకు తెలిసిన వాళ్ళ కొరకైనా ఇస్తున్నా సరే, అటువంటి సిచ్యువేషన్లో కూడా మన మొబైల్ని ఫుల్గా రీసెట్ చేసి ఇచ్చినట్టయితే మనమే సేఫ్ సైడ్లో ఉంటాం అనమాట. ఎందుకంటే ఆ మొబైల్లో ఎటువంటి డాటా, ఫొటోస్, వీడియోస్ ఏం లేకుండా మనం ఫుల్ రీసెట్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ఇది వచ్చేసి సామ్సంగ్ మొబైల్ అన్నమాట. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకొక రియల్మీ మొబైల్ కూడా ఉంది. రెండు మొబైల్స్లో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. మీ దగ్గర ఇంకా వేరే ఏదైనా కంపెనీకి సంబంధించిన మొబైల్ ఉన్నా సరే, ఇప్పుడు నేను చేయబోయే సెట్టింగ్స్ని చూసి మీరు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది ప్రతి ఒక్క మొబైల్లో. సో ఫైనల్గా ఆ విధంగా టోటల్ రీసెట్ చేసుకోవడం ఏదా అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే, మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ని ఫుల్గా రీసెట్ చేసుకోవాలి అంటే దానికోసం ఎలా సెట్ చేసుకోవాలని దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్గా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా మనం పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, జనరల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. మీరు ఇప్పటివరకు మీ మొబైల్ని యూజ్ చేసి 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతున్నా సరే, మీరు ఇప్పటివరకు ఈ సెట్టింగ్ని అయితే ఓపెన్ చేసి ఉండరు. ఇక్కడ సింపుల్ జనరల్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనం పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, రీసెట్ అని చెప్పేసి. సింపుల్గా రీసెట్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్ వచ్చేసి ఫ్యాక్టరీ డాటా రీసెట్ అని చెప్పేసింది కదా, అదే. ఇక్కడ సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా షో అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు మీ మొబైల్లో నుంచి ఏమేమి డిలీట్ కాబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. గూగుల్ అకౌంట్, అదేవిధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, ఇంకేమైనా డేటా ఉన్నట్టయితే అది, అదేవిధంగా వాట్సాప్, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి డిలీట్ కాబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు డిలీట్ చేయబోయే ముందు మీరు కంపల్సరీగా దీన్ని బ్యాకప్ అయితే తీసుకోండి. మీరు ఇంకొక మొబైల్ కనుక కొనుక్కున్నట్టయితే ఇందులో నుంచి డేటా మొత్తం ఆ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతనే దీన్ని రీసెట్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి రీసెట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు డేటా కావాలంటే మాత్రం దొరకదన్నమాట. సో దీని అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి ఏమేమి డిలీట్ కాబోతున్నాయి మీకు ఇక్కడ తెలిసింది కదా. అలాగే మీ మొబైల్లో లాగిన్ అయి ఉన్న జీమెయిల్స్ అన్ని విధంగా రిమూవ్ కాబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇందులో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా కింద రీసెట్ అని కనిపిస్తుంది కదా, రీసెట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయాలి. మీ మొబైల్లో పాస్వర్డ్ ఉన్నట్టయితే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా డిలీట్ ఆల్ అని ఉంది కదా, దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే సరిపోతుంది. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. తర్వాత మీకు 1-2 మినిట్స్ కోసం మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఆన్ అవుతుంది. స్విచ్ ఆఫ్ అయిపోయి ఆన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ ఏ విధంగా మారుతుందంటే, మన మొబైల్ని ఫస్ట్ టైం బాక్స్లో నుంచి తీసినప్పుడు మనం పవర్ ఆన్ చేయగానే అక్కడ మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, టైం సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది కదా, అటువంటి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీ ముందు నేను ఇక్కడ రీసెట్ అయితే చేస్తలేను, ఎందుకంటే ఈ మొబైల్లో నాకు డేటా అయితే ఉందన్నమాట. సో మీరు కనుక మీ మొబైల్ని ఫుల్గా రీసెట్ చేయాలి అంటే ఇక్కడ సింపుల్ డిలీట్ ఆల్ పైన ప్రెస్ చేయండి, అంతే. మీ మొబైల్లో డేటా మొత్తం ఎరేజ్ అయిపోయి ఒకసారి స్విచ్ ఆఫ్ అయి ఆన్ అవుతుంది, అంతే. మీ మొబైల్ మళ్ళీ కొత్త మొబైల్ లాగా మారిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ మొబైల్లో. ఇంకొక మొబైల్లో మనం చూసినట్టయితే వచ్చేసి రియల్మీ అన్నమాట. ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క రకంగా అయితే ఉంటుండొచ్చు. కొన్ని మొబైల్స్లో మనకు ఆ సెట్టింగ్ వచ్చేసి అబౌట్ ఫోన్లో అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు సెట్టింగ్స్ని ఈ విధంగా ఓపెన్ చేయగానే మీకు అబౌట్ ఫోన్ అని చెప్పేసి పైన ఉండొచ్చు, కిందైనా ఉండొచ్చు, ఎక్కడుందో చూడండి. అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడే ఫ్యాక్టరీ రీసెట్ అని చెప్పేసి డైరెక్ట్గా కనిపిస్తుంది. రియల్మీలో అయితే ఆ విధంగా లేదు. రియల్మీలో ఎక్కడ ఉందంటే సింపుల్గా మనం దాన్ని వెతకడం కష్టమైనట్టయితే ఇక్కడ సింపుల్గా సర్చ్ పైన ప్రెస్ చేసి రీసెట్ అని చెప్పేసి మీరు వెతికినట్టయితే మీకు ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, రీసెట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి కింద ఉంది కదా, అదే అనమాట. సింపుల్ దాని పైన మన విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడైతే మీరు ఏదేది రీసెట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కోసం నెట్వర్క్ సెట్టింగ్సా, లేకపోతే సిస్టమ్ సెట్టింగ్సా, లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ ఉంటాయి కదా వాటిని చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే డేటా ఉంటుంది కదా, అంటే ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటన్నిటిని మీరు ఎరేజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సింపుల్ ఎరేజ్ డేటాని మీరు ప్రెస్ చేసి సరిపోతుంది అనమాట. డైరెక్ట్గా మీ డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. సింపుల్ ఎరేజ్ డేటా పైన ప్రెస్ చేయగానే ఇక్కడ నుంచి డేటా ఎరేజ్ అయిపోయి మీ మొబైల్ మళ్ళీ ఒకసారి స్విచ్ ఆఫ్ అయి ఆన్ అవుతుంది. మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం రీసెట్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన మొబైల్ని ఫుల్ రీసెట్ చేసుకోవాలి అంటే. సో మీరు కూడా కొత్త తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మీకు ఇంతమంది తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారు కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.